తెలిసే నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారా? అవును. ఇంతకుముందు డబ్బును ప్రేమించాను, రౌడీజాన్ని ఆరాధించాను, స్మగ్లింగ్ చేయడం స్టేటస్ అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలుసుకున్నాను, ప్రపంచాన్ని జయించడం కంటే ఒక ఆడదాని హృదయాన్ని గెలుచుకోవడం గొప్ప అని. 2 రోజుల్లో నన్ను దుబాయ్ పంపిస్తున్నారు. ఆ గంగారావుని దాసుని ప్రాణాలతో ఉండనే. ఏమండి, చూసారా? మారిపోయానంటూనే మీలో రౌడీని రెచ్చగొడుతున్నారు. ఆడపిల్లలు బాగా డబ్బున్న వాణ్ణి కోరుకోరు, మంచి మనసున్న వాణ్ణే కోరుకుంటారు. స్మగ్లర్ భార్యకి దుబాయ్ వెళ్ళిన అమ్మాయికి లోకం దృష్టిలో తేడా ఉంటుందా? ఇప్పుడు మీరు చేస్తున్న వృత్తిని మానేస్తే 7 అడుగులు కాదు, మీతో పాటు 6 అడుగుల నేలలో కలిసిపోయే వరకు నడుస్తాను. రాజ్యం, నువ్వు కోరుకునే భర్తగా, నువ్వు మెచ్చిన మనిషిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. సమ్మలు పెట్టి కమ్మలు పాటు నోటికిచ్చి ఏమంటావు భామా, ఏమంటావు? మాటల్లో చెప్పాలమ్మో, మాటల్లో చెప్పాలమ్మో. పూలగుండె నాది నిప్పోలి మండుతుంది, మంచు నీరు చల్లు రైకంచు మోహన. గాజులు పెట్టి మట్టలు పెట్టి పుస్తలు తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా, ఏం చేస్తావో? కమ్మలు పెట్టి సమ్మలు పెట్టి కమ్మలు పాకు నోటికిచ్చి ఏమంటావు భామా, ఏమంటావు? జింక నడు చిక్కిందమ్మో, అమ్మో అమ్మో. చిక్కులన్నీ తీసి చిటికేసి చెప్పు సైసై పల్పచ్చ గడ్డి పరుపై పిల్లో. కీలు కీలు నొక్కై నఖరాలు కట్టి పెట్టి కల్గజ్జె కట్టి దరువై ఒళ్ళ. తెల్లారిపోతుందమ్మో, చేయలేను సైరంగు మోగుతుంది. చిచ్చి కొట్టుతాను పడుకోర పాపరా. గాజులు పెట్టి మట్టలు పెట్టి పుస్తలు తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా, ఏం చేస్తావో? కమ్మలు పెట్టి సొమ్ములు పెట్టి కమ్మలు పాకు నోటికిచ్చి ఏమంటావు భామా, ఏమంటావు? కొప్పు చెదిరిందమ్మో, అమ్మో అమ్మో. చేతులడ్డు పెట్టే తరువాత లడ్డు పెట్టే చల్ ఆకలంత దులిపే అమ్మో. ప్లేట్ పట్టుకోవై కంప్లీట్ ఫుడ్ కొట్టే పళ్ళ రసం గుట్టకే వెళ్ళాము గమ్మత్తమ్మో. బెస్ట్ హాఫ్ నువ్వే, నా చెస్ట్ హాఫ్ నువ్వే. రెస్ట్ వద్దులేరా నా చెస్ట్ చాంబర్. గాజులు పెట్టి మట్టలు పెట్టి పుస్తలు తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా, ఏం చేస్తావో? కమ్మలు పెట్టి సమ్ములు పెట్టి కమ్మలు పాకు నోటికిచ్చి ఏమంటావు భామా, ఏమంటావు? మంచాన్ని అడగాలయ్యో, మాటల్లో చెప్పాలమ్మో, మంచాన్ని అడగాలయ్యో, మాటల్లో చెప్పాలమ్మో. పూల గుండె నాది నిప్పోలి మండుతుంది, మంచు నీరు చల్లు రైకంచి మోహన.
స్వాగతం సుస్వాగతం. ఆపండిరా, ఆపండి, ఆపమంటుంటే. రాజు, ఎన్నాళ్ళకి నా ఇంటికి కోడలు వస్తుందిరా? నోరు తెరు. అమ్మాయి పేరేమిటి? రాజ్యం దాదా. రాజు, రాజ్యం, రాజుగారికి రాజ్యం దొరికింది. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఏమిట్రా, మొన్న అమ్మాయి పేరు తెలియదన్నావు, అడ్రస్ తెలియదన్నావు, ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి కూడా తెలీదా? అసలు ఉంటే కదా తెలియటానికి. అయ్యో పాపం, పోయారా? పోలా. అమ్మాయికి వాళ్ళ అమ్మ తెలుసు తప్ప నాన్నెవరో తెలియదు. వాళ్ళ అమ్మ కనకం కంపెనీలో వాడు చెప్పింది నిజమా? నిజం. అలాంటి పిల్లని ఇంటి కోడలిగా తేవాలని చూస్తున్నావా? చెడగొట్టబడిన తల్లికి కూతురు కావచ్చు, కానీ తను చెడిపోలేదు దాదా. హంతకుల కడుపున పుట్టి ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అవినీతిలో అరెస్ట్ అయిన వాళ్ళ కడుపున ఐఏఎస్లు పుట్టారు. వాళ్ళంతా వాళ్ళ కొడుకుల రక్తంలోకి ఇంజెక్షన్ ఇవ్వలేదే. రేపు నీ కోడలు ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరిని అడిగితే? దాదా, నీ కోపం వచ్చిందేమో గానీ నేను ధర్మమే మాట్లాడుతున్నాను. మనం గాంధీ గారిలా రత్నాలు వడకల, నెహ్రూ గారిలా తెల్లపావురాలను ఎగరవేలా, రఘుపతి రాఘవ రాజారావు అనే భజనలు చేయటంలే కూలీలు చేసుకుని బతుకుతున్నా. మాఫియా అనే పురి మీద స్వారీ చేస్తూ ఎప్పుడు తింటుందో నేను ఎదురు చూస్తున్నా. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఎగిరి గంతే లేదు. నాకు మొగుడు దొరికాడు చాలేని నా చిటికిన వేలు పట్టుకుని పరిగెత్తుకురాలేదు. నువ్వు స్మగ్లింగ్ వృత్తిని మానేస్తే నేను నీతో జీవితాన్ని పంచుకుంటానని చెప్పింది. అందుకే ఈ వృత్తిని మానేస్తానని ప్రమాణం చేసి వచ్చాను. చూసావా పార్వతి, నీ కొడుకు ఎదిగిపోయాడనుకున్నాను, కానీ ఇంతగా ఎదిగాడనుకోలేదు. ఒరేయ్, నిన్నెప్పుడు నా కుడి పక్కనే నిలబడమంటాను. ఎందుకో తెలుసా? నువ్వు నా కుడి భుజానివని. ఈ రోజు ఆ భుజం విరిగిపోయిందనుకుంటాను. నీకు అమ్మాయే కావాలనుకుంటే వెళ్ళిపో, కానీ నేను వల్లకాటికి వెళ్ళిపోయాక నా శవాన్ని చూడటానికి కూడా రాకూడదు. దాదా, నా శత్రువు మనిషితో కలిసి నాకే డోకా ఇవ్వాలని చూస్తావా? తోలుస్తానే. చూడు దుబాయ్, అది రోజు దుబాయ్ వెళ్ళాలి. అరబ్ సీట్లకి ఒంటి మీద మచ్చలున్న అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. వదిలిపెట్టి, కొట్టద్దు. దీని అమ్మ నాకు ఎన్నోసార్లు వాగ్దానాలు చేసింది, దీనికి నా చేత కన్నెరకం పెట్టిస్తానని. పెట్టకుండానే అది పోయింది. అప్పటి నుంచి దీని మీద నాకు ఆశపోలా. ఒక్కసారి నా గదికి పంపావనుకో, మళ్ళీ జన్మలో వాడితో పెళ్లి అనకుండా చేస్తా. అరబ్ సైడ్ అక్కడికి వెళ్ళగానే కన్యత్వ పరీక్షలు జరిపిస్తాడు. అది కన్య కాదని తెలిసిందనుకోండి, చంపేస్తాడు సార్. ఏ దాసు, దాన్ని సామాన్లు సర్దుకుని రెడీగా ఉండమను. సాయంత్రం 7:30 గంటల ఫ్లైట్ కు పంపించాలి. అబ్బా కొడుకులు ఇలాగే అలిగి కూర్చోండి. తర్వాత చేసుకుందాం అన్న అమ్మాయి ఉండదు. ఎందుకంటే ఆ గంగారాం గడుకు చేపట్ల అమ్మాయిని దుబాయ్ పంపించేస్తున్నాడు. చేసుకోబోయే పిల్ల జీవితం నాశనం అయిపోతుంటే అలా తల వంచుకుని నిలబడతాడేంటి? జీవితాంతం నన్ను దెప్పిపోవడానికా? నన్ను కాదని పెడితే బతికినంత కాలం మాట్లాడనని చెప్పి ఇప్పుడు అలా మాట్లాడతాడేంటి? జీవితాంతం నన్ను చెప్పడానికే? కోపంలో ఏదో అంటాం. కోడల జీవితం పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆయన కోడలను ఒప్పుకుంటే ఇంకా ఆలోచిస్తావింట్రా? గంగారాం, మనం స్థలాల కోసం కొట్టుకున్నాం, స్మగ్లింగ్ కోసం కొట్టుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చింది దీనికోసమేగా. దీని అమ్మ ఇదే కంపెనీలో 25 ఏళ్లుగా పడిపృతి చేసి రోగాలతో చచ్చిపోయింది. ఇది నాకే పుట్టుంటుందన్న నమ్మకంతో నన్ను నాన్న అని పిలిపించింది. కనుక దీని మీద హక్కులు నాకే ఉన్నాయి. అమ్ముకోటానికే? కన్న తండ్రి అయితే కాళ్ళు కడిగే కన్యాదానం చేయాలి గాని తరుస్తానంటే బెట త్రాష్టపవేదం. నీకు నాకు ఏం తేడా ఉందని నా కూతుర్ని ఇవ్వమంటావు? నీకు నాకు పెళ్లి కొడుక్కి పెద్ద బ్రోకర్కి ఉన్న తేడా ఉంది. ముందు అమ్మాయి నాతో పంపించు. ఏంట్రా పంపేది? నా వెనుక రాజకీయ బలం ఉంది.
నన్నెవ్వరేం చేయలేరు. ఈ ప్రపంచంలో అతి ప్రాచీన వృత్తి వ్యభిచారం, రెండోది రాజకీయం. కానీ ఇప్పుడు ఆ రెండింటికి తేడా లేకుండా పోయింది. ఈ మాట నాది కాదురా, ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ది. మర్యాదగా అమ్మాయిని పంపిస్తావా లేక నన్నే తీసుకెళ్ళమంటావా? దుహాగురాజు, ఒరే గంగారాం, పిల్లని ఇస్తావా నీ ప్రాణం ఇస్తావా? దానికోసం చావడమో చంపడమో నాకు ఇష్టం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దౌర్జన్యంగా రాజ్యాన్ని తీసుకెళ్తే నష్టపోయేది మీరే. నష్టమైనా కష్టమైనా నమ్మిన ఆడపిల్ల చెయ్యందుకోవడం కోసం ప్రాణం తీయడమే కాదు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎక్కవలసింది విమానం కాదు, పెళ్లిపీట. చీరమ్మో చెంగమ్మో దాసలేవు సిగ్గమ్మో కాయమ్మో పండమ్మో ఆకు చాటు చాలమ్మో కోకమ్ము రైకమ్ము కొంటేవాడు చూడు